చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో మీరు ఒక ప్రకటన చేసి వదిలేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో చూపెట్టండి. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. 2 కొండలు 7 కొండలు కాదంటే నా స్టాండ్ ఒకటి. ఎవరైనా 7 కొండలు 2 కొండలుగా తగ్గిస్తే దానికి సంబంధించిన జీవో చూపెట్టారు. వట్టిగా స్టేట్మెంట్ ఇస్తే లాభం లేదు. రాజశేఖర రెడ్డి టైంలో 7 కొండలు 2 కొండలు చేశారని సీఎం డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చూపెడితే అయిపోతుంది కదా. 7 కొండలుగా గుర్తించిందే రాజశేఖర రెడ్డి, అన్యమత ప్రార్థనలను నియంత్రించిందే రాజశేఖర రెడ్డి. జీవో 746, 747 చూపెట్టింది. ఈ 2 జీవోలను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేశాడని. ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది, ఈవెన్ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా, మీరు వేసే ప్రతి ఆరోపణకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో రండి. ఏదో మేము స్టేట్మెంట్ ఇస్తాం అయిపోతుంది. మీరు ఎలా అంటారు? హోంమంత్రి నుండి తిరుమల లడ్డు తిని ఆరోగ్య సమస్యలు వచ్చాయంటారు. ఏ హాస్పిటల్లో ఏ కేసు రిపోర్ట్ అయింది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి కదా. తర్వాత బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చూపెట్టండి. లడ్డూలో ఎలా బాత్రూమ్ కెమికల్స్, ఏ కెమికల్స్ కలిశాయి, ఆ కెమికల్స్ తో ఎట్లా లడ్డు చేస్తుంది, ఆర్పిక్ తో లడ్డు ఎట్లా చేస్తారు, ఫినాయిల్ తో లడ్డు ఎలా చేస్తారు, యాసిడ్ తో లడ్డు ఎలా చేస్తారు చూపెట్టచ్చు కదా. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంత పవిత్రమైన వాటిపైన ఇష్టమైనట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేస్తే ఎట్లా చెప్పండి, ఎట్లా చేస్తారు? సో అందువల్ల అది ఏదైనా మీరు ఒక స్టేట్మెంట్ మీ రాజకీయ ప్రత్యర్థుల పైన చేసేటమేలో, అది చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా, కమ్అట్ విత్ సమ్ డాక్యుమెంటేషన్. వట్టిగా గాలిలో మాటలని మేము బట్టగాల్చి మీదేస్తామంటే రావడం లేదు. పొలిటికల్ అవసరాల కొరకు స్టేట్మెంట్స్ కాదు, ఖచ్చితంగా వాటిని ఆధారాలతో ముందు పెట్టండి.